ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగబద్ధమైన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి భారతీయుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, డూప్లికేట్ మరియు చెల్లని నమోదులను తొలగించడం ప్రజాస్వామ్య బలోపేతానికి అవసరమని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఎన్నికల సంఘానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ యూసుఫ్గూడ రహమత్ నగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో నిర్వహించిన సినీ కథ 2026 కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత భవిష్యత్తు క్రియేటివ్ ఎకానమీ, డిజిటల్ కంటెంట్, స్టోరీ టెల్లింగ్ మరియు ఇన్నోవేషన్ పై ఆధారపడి ఉంటున్నారు. భారతదేశానికి వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, పౌరాణిక కథల సంపద ఉందని, వాటిని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత యువ క్రియేటర్లపై ఉందని పేర్కొన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, హనుమాన్ వంటి చిత్రాలు భారతీయ కథల శక్తిని ప్రపంచానికి చాటాయని తెలిపారు. యువత జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ గా ఎదగాలని, స్టార్టప్లు, పేటెంట్లు, మేధో సంపత్తి సృష్టిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అనుసంధాన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వంటి కార్యక్రమాల ద్వారా యువతకు పూర్తి మద్దతు అందిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ గోల్కొండలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో జరిగిన విద్యార్థిని నవజాత శిశు ఘటనపై మాజీ మహమూద్ అలీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి కాలేజీని సందర్శించిన ఆయన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో మైనార్టీ గురుకుల విద్యార్థి సంస్థ పరిస్థితి దిగజారిందని ఆరోపించిన ఆయన కాలేజీ ప్రిన్సిపల్, వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్రెస్లెస్ వ్యవస్థ పనితీరును మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. गरीब को तालीम नहीं मिल रही, पैसे वाले लोग तो अच्छे स्कूल में पढ़ाते हैं, मगर जो बिल्कुल गरीब है, जो फीस भी बराबर तो नहीं दे सकता, सरकारी स्कूल में उसे एजुकेशन नहीं मिलता, उनके लिए खासतौर से रेजिडेंशियल स्कूल ओपन करे टेमरिस के नाम से। पर आज टेमरिस का जो बुरा असर कर चुके छोड़े हैं, गवर्नमेंट टेमरिस के अंदर ज़रा भी तवज्जो नहीं है। अभी जो 2 दिन पहले इंसिडेंट हुआ, मैं समझता हूँ इतना बड़ा इंसिडेंट, भयानक इंसिडेंट कभी भी नहीं हो सकता। इतना नेगलेक्ट किया जा रहा है। टेमरिस के चेयरमैन साहब, जो माइनॉरिटी मिनिस्टर है अजहरुद्दीन साहब, वाइस चेयरमैन कुरैशी साहब, फ़हीम कुरैशी साहब, उनका ग्रिप टोटल ख़त्म हो गया है स्कूल्स पे, और लोग अपने बच्चों को स्कूल में लाके डालते हैं, ख़ासतौर से लड़कियों को एक भरोसे से डालते हैं कि हमारी बच्ची महफूज रहेगी। और लड़कियों का तालीम देना बड़ा अहम मसला है। 10 मर्द आदमी तालीम हासिल करते हैं, मगर एक औरत तालीम, लेडी तालीम हासिल की तो माँ के गोद में ही बच्चे को तालीम मिलती है। उसके लिए केसीआर साहब ने सारे लोगों के लिए रेजिडेंशियल स्कूल में अच्छी जगह दी, अच्छे से अच्छा इंतज़ाम करवाया। पर अभी 2 दिन पहले बहुत गम की बात है, दुख की बात है, ये गोलकुंडा टेमरिस जो जूनियर कॉलेज है, वहाँ एक लड़की प्रेग्नेंट हुई है और डिलीवरी हुई है। अफसोस की बात है। आप बताइए, आप भी अपने घर में देखते हैं, अपने माँ बहनों को, फैमिली को देखते हैं, जैसा प्रेग्नेंट होने के बाद खुद ब खुद दूसरों को भी आइडिया आता है, अरे बच्ची हमल से है क्या, प्रेग्नेंट है क्या, पूछते हैं। एक स्कूल में फर्स्ट ईयर में भी वही बच्ची पढ़ी है, वही बच्ची सेकंड ईयर भी वहीं कंप्लीट की है। वो जब प्रेग्नेंट हुई है, 1-2 नहीं 10 महीने, शर्म की बात है, बहुत अफसोस की बात है, 10 महीने तक कोई भी नहीं देखा। वहाँ प्रिंसिपल है, वार्डन है, मेडिकल टीम से चेकअप होता है। मैं पूछता हूँ हुकूमत क्या कर रही है, हुकूमत के ऑफिसर्स क्या कर रहे हैं, चेयरमैन क्या कर रहे हैं, वाइस चेयरमैन क्या कर रहे हैं। कभी भी इंसान 1 महीना, 2 महीने, 3 महीने के बाद प्रेगनेंसी सभी को मालूम हो जाता है, मगर 9 महीने तक प्रेगनेंसी का पता नहीं चला और बाथरूम में जाके बच्ची डिलीवरी हो गई उसकी।
उसके बाद उसने बच्चे को डर के तनबी से विंडो से जो है बाहर फेंक दी। ये यकीनन एक मर्डर के बराबर है और मर्डर ही है समझिए। स्कूल के हेडमास्टर क्या कर रहे थे, स्कूल का वार्डन क्या कर रहे थे, स्कूल का एडमिनिस्ट्रेशन वाले क्या कर रहे थे और टेमरिस के चेयरमैन, वाइस चेयरमैन या ऑफिसर्स क्या कर रहे थे। हुकूमत से हमारा मुतालबा है कि सख्त से सख्त एक्शन होना चाहिए, इसकी मुकम्मल तरीके से इंक्वायरी होना चाहिए। ऐसा वाक़या बहुत भयानक है, तो लोग अपने बच्चों को किस तरह पढ़ाएंगे, किस तरह शरीक कराएंगे। जब हम देखते हैं, इसको सुनते हैं तो उनके आंख में आंसू आ जाते हैं। इतना बड़ा वाक़या होगा और ये इन लोगों के ऊपर, कांग्रेस पर और हुकूमत पे जूं भी नहीं चली, कोई अपना एक्शन भी अभी तक नहीं लिया। अलबत्ता वहाँ से एक ऑफिसर का ट्रांसफ़र किया गया, वो भी सही तरीके से इतला नहीं मिली। हम यही चाहते हैं कि वहाँ के प्रिंसिपल को, वहाँ के वार्डन को, वहाँ जो भी और लोग जिम्मेदार हैं उन पर सख्त से सख्त एक्शन लिया जाए। पुलिस की कार्रवाई सख्त होना चाहिए। अभी हम लोग जाकर वहाँ पर भी देखेंगे, हमारे पार्टी के बहुत से महिलाएं बहनें हैं, वो जाकर धरना देंगे और वो एहतजाज भी करेंगे। हम लोग खुद भी जाकर देखेंगे। ये गवर्नमेंट फेलियर गवर्नमेंट हो चुकी है। रेवंत रेड्डी गवर्नमेंट टोटल 100% फेलियर गवर्नमेंट। ये कभी भी अवाम के मसाइल पर, अवाम के वेलफेयर स्कीम पर, और सबसे अहम चीज़ तो तालीम है। केसीआर साहब एक महान लीडर थे जिन्होंने उनके पीरियड के अंदर जिस तरीके से उन्होंने तालीम पर तवज्जो दी, और ए के खान साहब जो हमारे पुलिस के ऑफिसर थे, IPS ऑफिसर को वहाँ जिम्मेदार ठहराया गया था ताकि वहाँ पर एक डर खौफ रहे और डिसिप्लिन अच्छा रहे। आज डिसिप्लिन पूरा ख़राब हो चुका है। बच्चियाँ जो है कंट्रोल से बाहर होते जा रहे हैं। उनके माँ बाप बहुत फिक्रमंद हैं, तालीम भी बंद नहीं कर सकते। अगर उनकी सही तरीके से निगरानी नहीं हो सकी तो इसके कौन जिम्मेदार है। ऐसी हालत में चेयरमैन साहब, वाइस चेयरमैन साहब तो इस्तीफा दे देना चाहिए था। उन लोग ऑफिसरों पे जिम्मेदारी लगा रहे हैं। हम दोनों से और ख़ास तौर से CM से गुजारिश करते हैं, ऐसे नाअहल लोगों को चेयरमैन और वाइस चेयरमैन बनाकर स्कूल पढ़ने की जगह, डिलीवरी होने की जगह नहीं है, प्रेगनेंसी होने की जगह नहीं है। बड़ी शर्म की बात है। सोचते हैं हम जिक्र करना भी बोले तो शर्म आ रहा है। हमारे महिला के सामने या लेडीज़ के सामने इस बात का जिक्र करें तो बहुत हमको दुख हो रहा है। हम बोल भी नहीं सकते उनसे। मैं चीफ मिनिस्टर से गुजारिश करता हूँ, सही तरीके से इंक्वायरी करवाइए और हर जगह जहाँ पर लड़कियाँ तालीम हासिल करते हैं, रेजिडेंशियल स्कूल्स में, टेमरिस के, इसके अलावा जहाँ पर भी हॉस्टल से, दूसरे भी हॉस्टल से हमारी गुजारिश है, वहाँ के बच्चों का बराबर हर महीने में चेकअप होना चाहिए और बाज़ाब्ता तरीके से उनका अच्छा देखभाल होना चाहिए। और ऐसे वार्डन्स को तो इमीडिएट सख्त से सजा देना चाहिए। मैं तो यही गुजारिश करूँगा कि उस स्कूल के हेडमास्टर, उस स्कूल के जो जिम्मेदार महिला है वहाँ के और वहाँ के वार्डन हैं, उनको सख्त से सख्त सज़ा मिलना चाहिए। ये केस तो मर्डर केस हो चुका है। पुलिस से भी मेरी DGP साहब से गुजारिश है, कमिश्नर साहब से गुजारिश है, ये केस को सीरियस लीजिए, आप इजी मत लीजिए, ताकि इसकी रोकथाम अभी होना चाहिए। अगर इस तरह चलते रहेगा तो हमारे बच्चे किस तरह पढ़ेंगे, किस तरह रहेंगे हॉस्टल्स के अंदर। और ये बच्चे गरीब लोगों के बच्चे, ये देश गरीबों का है। सरमाएदार के पास तो बहुत बड़े बड़े हॉस्टल्स है, बड़े बड़े स्कूल्स हैं। गरीबों के लिए क्या है? गरीबों को भी पढ़ने का मौका मिलना चाहिए, गरीब भी जीना चाहिए, गरीब को भी हर तरीके से उन्हें तरक्की के मौके फराहम होना चाहिए। जब तक हमें तालीम नहीं मिलेगी किस तरह हम तरक्की कर सकते हैं। और ख़ास तौर से महिला के लड़कियों की तालीम का बड़ा अहम मसला है। अगर माँ पढ़ी लिखी है ना तो उसका पूरा ख़ानदान पढ़ा लिखा हो जाता है। अगर माँ तालीम याफ्ता नहीं रही तो बड़े मुश्किलात होते हैं। यही केसीआर साहब का नज़रिया था। उन्होंने जिस तरह रेजिडेंशियल स्कूल खोला है, मैं समझता हूँ हिंदुस्तान का कोई चीफ मिनिस्टर इस तरह इकदाम नहीं लिया है। हम उनके शुक्रगुजार हैं, मगर प्रेजेंट गवर्नमेंट से हम अपील करते हैं कि कंट्रोल अच्छा कीजिए, लैंड ऑर्डर कंट्रोल अच्छा कीजिए, डिसिप्लिन अच्छा होना चाहिए। ये वाक़या तो इतना भयानक वाक़या है कि आँख हमारे शर्म से हमारे आँखें नीचे हो रहे हैं। अगर किसी के सामने जिक्र करेंगे तो नज़र में नज़र नहीं मिला सकते। हिंदुस्तान का कल्चर, हिंदुस्तान की तहजीब ऐसी तहजीब है जहाँ पर हमारी अपनी हिफाजत हम करते हैं और हमारी हुकूमत की जिम्मेदारी है। माँ बाप अपने बच्चों को स्कूल में हुकूमत की जिम्मेदारी पर छोड़ते हैं।
अगर वहाँ का इस तरीके का अमल होगा, इंतजाम सही नहीं होंगे, तो बच्चों को कौन पढ़ाएगा, कौन लड़कियों को लाकर आप पास छोड़ेंगे। तो हमारी हुकूमत और डीजीपी साहब से गुजारिश है, चीफ मिनिस्टर से गुजारिश है कि इसकी मुकम्मल ओपनली इंक्वायरी होना चाहिए। और ये केस ऐसा ऑर्डनरी केस नहीं है, एक तो केस ये प्रेगनेंसी का केस है, दूसरा एक मर्डर केस भी है ये, क्योंकि किसी को जानदार इंसान को, बच्चे को जो है ऊपर से फेंकना ये बहुत बड़ा जुर्म है। इसके लिए सख्त से सख्त पनिशमेंट मिलना चाहिए, इसके ऊपर सख्त से सख्त एक्शन लिया जाए, ये हमारी हुकूमत से गुजारिश है। और आइंदा ऐसा वाक़या ना हो, इसके लिए अच्छे से अच्छे इंतजाम किए जाए, यही हमारे चीफ मिनिस्टर साहब से गुजारिश है। और जो हमारे चेयरमैन साहब, जो हमारे माइनॉरिटी मिनिस्टर है, और जो फ़हीम कुरैशी साहब, वो वाइस चेयरमैन है, ये दोनों पे बड़ी जिम्मेदारी है। ये दोनों इतने नाअहल है, हमें अंदाज़ा नहीं हो रहा है। इतनी नाअहली की बहुत बड़ी प्रेगनेंसी हो रही तो किसको बोलते हैं, और 10 महीने की 9 महीने की प्रेगनेंसी होना ये बड़ी शर्म की बात है। इसके लिए हम हुकूमत के ज़िम्मेदार लोगों को सख्त तनकीद भी करते हैं, और हुकूमत से भी हम गुजारिश करते हैं कि अच्छे से अच्छे इंतजाम किया जाए, ताकि आइंदा ऐसा वाक़ा कभी ना हो। हम बहुत हमें अफसोस का इजहार भी करते हैं। వికారాబాద్ నియోజకవర్గంలోని కోట్పల్లి మండలంలో కంకనాలపల్లి, కరీంపూర్ గేట్, మొత్కుపల్లి, బార్వాద్ గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనం, కేజీబీవీ పాఠశాల భవనం, ఇందిరమ్మ ఇల్లు, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి భారీగా నిధులు వస్తున్నాయని, రోడ్లు, విద్యా, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని స్పీకర్ తెలిపారు. రామప్ప లక్నవరం గ్రావిటీ కాల్వకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా చేపట్టాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క అధికారులను ఆదేశించారు. 2019లో జారీ చేసిన భూసేకరణ అవార్డులోని పరిహారం ప్రస్తుతం తక్కువగా ఉండడంతో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు. దీంతో పాత అవార్డును రద్దు చేసి తాజా ధరలతో కొత్త భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రామప్ప లక్నవరం గ్రావిటీ కాల్వ పనులను 2 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని, పోట్లాపూర్ ప్రాజెక్టుకు వచ్చే వారంలోనే శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో కొనసాగుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వాటి పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు మంత్రులు సూచించారు. ఉప్పల్ పిస్తా హౌస్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ జెండాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా కవిత గారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు. ఉప్పల్ అంటేనే ఉద్యమాల గడ్డ, ఉప్పల్ అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్ అంటేనే తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఒక సెంట్రల్ పాయింట్ లాగా ఉన్నటువంటి గడ్డ ఉప్పల్ గడ్డ. మరి అటువంటి ఉప్పల్లో ఇవాళ రక్షణ సేన జెండా ఎగరేసుకున్నామంటే మామూలు విషయం కాదు. తెలంగాణ రక్షణ సేన ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముందుండి పనిచేసినటువంటి గోపు సదానందం గారికి, సంతోష్ గారికి, శ్రమణ్ గారికి, మహేందర్ గారికి, తమ్ముడు అర్జున్ గారికి, శ్రీధర్ గారికి, బాలకృష్ణ గారికి, లలిత యాదవ్ గారికి, ఉప్పల్ సంబంధించి వేముల భవానీ గారికి, సీనియర్ నాయకురాలు వింధ్యారాణి గారికి, అదేవిధంగా అనిత చౌదరి గారికి, కృష్ణన్న గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఏవైతే మనం అనుకున్నామో అవి సాధించుకోలేకపోయినామని ఉద్యమకారులు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. అందుకనే ఇదే ఉప్పల్ బగాయత్లో జూలై 2వ తారీఖు నాడు ఉద్యమకారుల కోసం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూ పోరాటం చేపట్టడం జరుగుతుంది. ఆ భూ పోరాటంలో ఉప్పల్లో ఉన్న
మొత్తం అందరు కూడా ఉద్యమకారులు రావాలి, పాల్గొనాలని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వాగ్దానం చేసింది, ఖచ్చితంగా 250 గజాలు ఉప్పల్లో అందరికి కూడా ఇస్తామని వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానం వాళ్ళు మర్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ భూ పోరాటం చేయడం జరుగుతుంది. ఒక పక్క ఉద్యమకారుల కోసం, ఇంకొక పక్క విద్యార్థుల కోసం, మహిళల కోసం పెద్ద ఎత్తున పనిచేయడానికే రక్షణ సేన ముందుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళైనా ఎక్కడన్నా ఉచిత విద్య లేనటువంటి పరిస్థితి, వైద్యం లేనటువంటి పరిస్థితి. వాటి కోసం ఖచ్చితంగా కొట్లాడతాం. తప్పకుండా మీ దయతోని రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా విద్య, వైద్యం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకొక మాట జరుగుతుంది, మనందరం గమనించుకోవాలి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇవాళ ఉద్యమ కాలంలో ఎట్లయితే మన మీద అవాకులు చెవాకులు పేలినరో మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు వస్తున్నది. నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవాళ తెలంగాణ భాషను కించపరిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీజేపీ పార్టీ ఏం మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకి దేశంలో ఉన్న ఇష్యూలు తప్ప తెలంగాణ గురించి పట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ అంటే, అందులో ఒక గుంటనక్క ఉంటాడు. ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం ఆంధ్రోలతోని వ్యాపారాలు. ఇవాళకి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏదైతే మనం ఫీజులు తక్కువ వేస్తలేరని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి మనల్ని దోపిడీ చేస్తున్నాయని చెప్తున్నామో, ఆ నారాయణకు, చైతన్యకు మొత్తం కూడా ఈ గుంటనక్కనే పాలు వస్తుంది. ఇవాళకి కూడా కంప్లీట్గా పాల వ్యాపారం ఉన్నది. నేను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఒక రూల్ పెట్టండి. ఏంటిది? మీరు పాల్గొనేది ఉంటే విజయ డైరీ నుండి కొనండి, పాల్గొనేది ఉంటే కరీంనగర్ డైరీ నుండి కొనండి, ముల్కనూర్ డైరీ నుండి కొనండి, లేదా మదర్ డైరీ నుండి కొనండి. వీటి వల్ల మన పాల రైతులకు లాభం జరుగుతుంది. కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనడంతో ప్రైవేట్ సంస్థలకు లాభం అయితే తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, యశోద ఉన్నది, కిమ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా విజయ డైరీ దగ్గరనే పాల్గొనాలని ఒక జీవో తీసుకురండి. ఎందుకంటే ముఖ్యమంత్రి మేము మొన్నటి నుంచి అడుగుతున్నాం, ఫీజులు నియంత్రించండి, ఫీజులు తగ్గించండి అంటే ఇంతవరకు ఆయన మాట్లాడతలేడు. కాబట్టి నారాయణ, చైతన్య, ఈ హాస్పిటల్స్, ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలు, వేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి అందరూ కూడా విజయ డైరీ దగ్గర పాల్గొనాలనే ఆర్డర్ తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇలా నారాయణ చైతన్య కాలేజ్ ఉంటే వేల మంది బట్టలు ఉతుకుతారు. ఆర్డర్ మాత్రం ఇక్కడ మన రజక సొసైటీలకు రావు, రజక సోదరులకు రావు. వాళ్ళు హెయిర్ కటింగ్ చేస్తారు వేల మంది పిల్లలకు. మన నాయి బ్రాహ్మణ సోదరులకు ఒక్క ఆర్డర్ కూడా రాదు. బోలెడన్ని వేలాది కుర్చీలు కొంటారు, ఒక్క ఆర్డర్ కూడా మన విశ్వకర్మలకు సోదరులకు రాదు. అంటే ఇక్కడ పెడతారు విద్యా సంస్థలు, ఇక్కడ పైసలు సంపాదిస్తారు, మరి ఇక్కడ వాళ్ళకి మాత్రం లాభం లేదు. టీచర్లు కూడా ఇవాళ 80% బయట నుంచి తీసుకొస్తా ఉన్నారు. అది కుదరదు. కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, అక్కడిక్కడ నుంచి తీసుకొచ్చి టీచర్ జాబ్లు ఇస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా స్కూళ్ళు వచ్చినాయి, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి బాత్రూమ్లు కడిగేట వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు. మరి ఇక లోకల్ వాడు ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ నుంచి, బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి తీసుకురావడం కాదు, లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలి. మన యొక్క లోకల్స్ యొక్క హక్కుల పరిరక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మేము గల్లా ఎగిరేసి చెప్తున్నాం, ఈ అనకొండలు ఏవైతే ఉన్నాయో, ఏ అనకొండలైతే మన తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నాయో, ఏ కార్పొరేట్ శక్తులైతే ఉన్నాయో వాటికి పాలు పోషిస్తున్నదే మన గుంటనక్క. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడరు దీని మీద. తెలంగాణను తిట్టినా మాట్లాడరు, తెలంగాణ బొమ్మను మార్చినా మాట్లాడరు, ఎక్కడెక్కడో సినిమా యాక్టర్లు వచ్చి మనల్ని అవమానం చేసినా మాట్లాడరు. వాళ్ళకి ఆ సోయి లేదు. తెలంగాణ ఉద్యమంతో పేగు బంధం తెగిపోయింది. కాబట్టి అలా రక్షణ సేన నుండి ఉద్యమకారులందరినీ కోరుతా ఉన్నాం, మీకోసం ముందుండి మేము పోరాటం చేస్తాం. ఆనాడే చెప్పిన నేను, ఉద్యమకారుల మీద ఒక లాఠీ పడాలంటే నన్ను దాటుకొని రావాలి, ఉద్యమకారులకు ఒక రబ్బర్ తూటా తగలాలంటే అది నన్ను దాటుకొని రావాలి తప్పితే నీ దగ్గరికి రాదు. జూలై 2 నాడు
బాజాప్తా పోదాం, భూ పోరాటం చేద్దాం, భూమిని ఆక్రమించుకుందాం, ప్రభుత్వ భూమిని. అది మీరు కష్టపడి కొట్లాడితేనే వచ్చినటువంటి భూమి ఆక్రమించుకొని ఉద్యమకారులకు పంచుకుందాం. అందరూ కూడా జూలై 2 నాడు జరిగేటటువంటి భూ పోరాటానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని కోరుతూ, మరి ఉప్పల్ అంటేనే ఉద్యమకారుల అడ్డా. ఇటువంటి అడ్డాలో జెండాలు బాతిండ్రు. ఇవాళ జెండా ఎగిరేసినాం, రేపటి నాడు ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా గెలుస్తాం. జిహెచ్ఎంసీ ఎన్నికలలో అన్ని డివిజన్లలో పోటీ చేస్తాం. అద్భుతంగా తెలంగాణ ప్రజలకు సేవ అంటే ఎట్లుంటుందో, రాజకీయ పార్టీ అంటే పని ఎట్లా చేస్తుందో తప్పకుండా చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అనేక మంది అనేక మాటలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ప్రతి విషయంలో ఎండగడతాం. పెన్షన్ పెంచుతామన్నారు, పెంచలేదు. ఆటోలకు పైసలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇయ్యలేరు. తులం బంగారం ఇస్తామన్నారు, ఇయ్యలేదు. మరి ఇవన్నిటిని కూడా మాట్లాడతాం. మా అక్క చెప్తుంది పింఛన్ వస్తలేదని, పింఛన్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతామా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దాం.